మీరు మార్నింగ్ నుంచి పొద్దుగాల దాకా ఏం చేస్తారు? బేసికల్‌గా యూ ఆర్ లైక్ యూజింగ్ టోటల్లీ ఆర్టిఫిషియల్ థింగ్స్ లైక్ వాటెవర్ బ్రో. ఇట్స్ కమ్స్ ఫ్రమ్ అంటే మీరు ఓన్‌గా మేడ్ అంటే తయారు చేసుకుంటారా? మార్నింగ్ లేచి కడిగి బ్రష్ చేస్తారు. బ్రష్‌లో పేస్టు బయట నుంచి ఇది తెస్తారు, అది తెస్తారు, బయట తింటారు, బయట చేస్తారు, హెయిర్‌కి పెడతారు, మన స్కిన్‌కి పెడతారు. లైక్ ఏదైనా మాయిశ్చరైజర్ పెడతారు, సబ్బు పెడతారు, చెత్త చెదారం బ్రో. హ్యావ్ యూ ఎవర్ థింక్ హౌ ఇట్ మేడ్? మనం ఆలోచించాం. మనకి జస్ట్ మన హ్యాండీ ఉండాలి. జస్ట్ దొరికిందా పెట్టేసినాం అయిపోయింది. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ ఇట్. ద క్యూరియాసిటీ చచ్చిపోయింది. క్యూరియాసిటీ లేదు అసలుకి. యూ హ్యావ్ టు థింక్ అబౌట్ దాట్. లైక్ హౌ ఇట్ మేడ్. అసలుకి దీంతోటి ఇది సేఫేనా? అసలు ఎందుకు వాడుతున్నాం మనం? అసలు పర్పస్ ఏంటి? అసలు వాడాలా వాడొద్దా? వాట్ ఎవర్ ద థింగ్స్ ఆర్టిఫిషియల్‌గా మనం తాగే డ్రింక్స్ ఆర్టిఫిషియల్ అట్లా సమ్‌టైమ్స్ ఇట్స్ ఓకే. బట్ రెగ్యులర్ కన్జంప్షనే కదా మనల్ని కిల్ చేస్తుంది. కన్జంప్షన్ అన్నా, అప్లయింగ్ క్రీమ్స్ అన్నా, అప్లయింగ్ ఆయిల్స్ అన్నా, అప్లయింగ్ సీరమ్స్ అన్నా, డియోడ్రెంట్స్, ఆర్టిఫిషియల్ సంథింగ్ లైక్ వాట్ ఐ హ్యావ్ లెర్న్డ్. ద థింగ్స్ ఈస్ లైక్ మనది స్కిన్ అనేది లైక్ మనం అనుకుంటాం జస్ట్ ఔటర్ పార్టే అనుకుంటాం వాట్ ఎవర్. లైక్ ద థింగ్ ఈస్ దట్ మన పైన హెయిర్‌కి పెట్టుకునే ఆయిల్, మనం స్కిన్ పట్టించేది అంతా మనం మొత్తం బ్లడ్‌లో కలుస్తుందంట. వాట్ ఎవర్ బ్రో మొత్తం. కెన్ యూ ఇమాజిన్? లైక్ అందులో ఏమేమి కెమికల్ కలుపుతారో సమ్‌టైమ్స్ షాక్ అయితాం. మనం అసలు రీసెర్చ్ చేయం కదా మన తెలుగులో అట్లా మనం నోటికొచ్చింది తియ్యగుంది, మంచిగుంది, లైక్ ఏదో మంచిగా అనిపిస్తుంది. అబ్బో! 2 రోజులు మంచిగా పెడతది, గడ్డ పెడతది అట్లా ఎమ్మటే చేస్తాం అట్లా కాదు. సో యూ హ్యావ్ టు డూ దాట్. ప్రతి ఒక్కటి మన బ్లడ్‌లో వెళ్తది. ప్రతి ఇప్పుడు ఏదైనా. సో యూ హ్యావ్ టు బి కేర్‌ఫుల్. కొన్ని థింగ్స్ అనేవి మీరు ఇంట్లో మెయింటైన్ చేసుకోండి కొన్ని రోజులు. లైక్ యూ హ్యావ్ టు రెగ్యులర్‌గా పేస్ట్ యూజ్ చేస్తారా? లేకపోతే న్యాచురల్‌గా చేయండి. గో టు యూట్యూబ్. న్యాచురల్‌గా ఎట్లా చేయాలి? ఏముంది ఉప్పు, టర్మరిక్ అలా తీసుకొని చేయండి. అట్లా చేయండి. కొన్ని రోజులు సబ్బు ఉపయోగించుకోండి. కొంచెం మన పిండిస్ సున్నపిండి కింద ఉంటాయి కదా! ఏవో ఉంటాయి కదా! అవి యూజ్ చేయండి. యూ హ్యావ్ టు బీ కొంచెం మనం మరీ అంత ఇట్లా ఇది కన్జంప్షన్ ఎక్కువైతుంది. కొంచెం అన్నా న్యూట్రలైజ్ చేయొచ్చు కదా! మరీ అంత మార్చలేం కానీ ఎందుకంటే డైలీ లైఫ్‌లో ఫాస్ట్ పేస్ లైఫ్‌లో చేయలేం. సో బేసిక్ థింగ్ ఈజ్ వచ్చి అది. అండ్ ఇంకోటి వచ్చేసేసి డోంట్ వేర్ దిస్ థింగ్స్ లైక్ ఆర్టిఫిషియల్ థింగ్స్ లైక్ ఉంటాయి కదా సింథటిక్ ఇవన్నీ ఉంటాయి కదా. వేర్ డోంట్ వేర్ ఇట్ 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 లోవర్స్ యువర్ టెస్టోస్టెరాన్. కొన్ని స్టడీస్ ఉన్నాయి. నేను అంత డీప్‌గా చెప్పలేను. బట్ థింగ్ ఇస్ దట్ ఇట్ లోవర్స్ యువర్ టెస్టోస్టెరాన్ బ్రో. అన్నీ ఈ మన ఇట్లా ఏందంటే మన థింగ్స్ సరౌండింగ్ ఎట్లా అంటే మనని గ్రోత్ చేయనికి కాదు, అది ఎట్లా డౌన్ చేయనికనే ఉంది. మన దగ్గర హాస్పిటల్స్ బాగా సూపర్ ప్రాబ్లమ్ చేయాలి, ఇదే చేయాలి. మన మెయిన్ ఇండస్ట్రీ అదే కదా. దే క్రియేట్ ద ప్రాబ్లమ్. కొన్ని ఉంటాయి, దే క్రియేట్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ మనకు తెలియదు. ఆ ప్రాబ్లమ్ అంటారు, దానికి మళ్ళీ సొల్యూషన్ అంటారు. కొన్ని ఉంటుంది. నేను ఒకసారి విన్నా లైక్ ఎట్లా అంటే కొన్ని ఇట్లా డాక్టర్స్ లైక్ అప్పటి కాలంలో వాళ్ళంట ఒక్క నిమిషం. అదేంటి అంటే ఇండస్ట్రీ అంటే పడిపోతున్న టైంలో ఓహో ఇది కూడా ఉంటుందా అని తెలియదు. ఒకటి కొత్తగా తయారు చేసి దానికి మళ్ళీ మెడిసిన్ అట్లా. సో అట్లా కొన్ని క్లాత్స్ ఇంట్లో ఉన్నప్పుడు కొంచెం తక్కువ వేసుకోండి. బయటికి వెళ్ళినప్పుడు కొంచెం డిఫరెంట్, కొంచెం ఎక్కువ కాటన్ ఆర్ సంథింగ్ కొంచెం న్యాచురల్గా వేసుకున్నా కానీ కొంచెం తక్కువ టైం వేసుకోండి. ఎప్పుడు అవి వేసుకోకండి. యూ హ్యావ్ టు బీ న్యాచురల్ అంతే. లైక్ ఏం చేస్తున్నప్పుడు యూ హ్యావ్ టు మేక్ యువర్ ఓన్ లైక్ ఎవ్రీథింగ్ బ్రో. న్యాచురల్గా నేచర్ నుంచి వచ్చేవన్నీ మనం వీ హ్యావ్ టు బీ సో గ్రేట్ఫుల్. ఇప్పుడు మనకు దొరుకుతుంది థ్యాంక్ఫుల్. ఏమో ఫ్యూచర్లో అది పీరియడ్ ఉండొచ్చేమో. అది అంత కాలుష్యం. ఢిల్లీనే తీసుకుందాము. ఇప్పుడు అక్కడ ఏక్యూఐ ఎంత ఉంది? ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఎంత ఉంది? ఎంతనో ఉంది. 500 900 ఉంది. ఇక్కడ తక్కువ ఉంది, బిలో 100 ఉంది. యూ హ్యావ్ టు బి సో గ్రేట్ఫుల్. ఇప్పుడేమో పీల్చుకుందాం, సన్ ఉందా, పోయి ఒక గంట, హాఫ్ అన్ అవర్, 10 minutes ఎంత దొరుకుతుంది అంత. యూ హ్యావ్ టు దానికి ఒక కేటాయించాలి. ఎందుకంటే మనకి ఇది ఉన్నప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్గా యూజ్ చేసుకోవాలి. ఇఫ్ యూ కాంట్ మీరు ఎప్పుడు యూజ్ చేసుకోలేరు.
సో అది కొంచెం వీ హ్యావ్ టు గెట్ అవుట్ ఆఫ్ దిస్ అండ్ కొంచెం న్యూట్రలైజ్ చేస్తూ కొంచెం మంచిగా ఇవి యూస్ చేద్దాం అంతే.